జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక మాట అన్నారు, విజయసాయి రెడ్డి గారిని మీరు సరెండర్ చేసుకున్నారట, మాయ మాటలు చెప్పారట. ఒకసారి బయట వినండి, ఆ బయట ప్లే చేయండి అమ్మా. ఇంకొక ఆయన విజయసాయి రెడ్డి చంద్రబాబుకు లొంగిపోయిన మరో వ్యక్తి. రాజ్యసభ సభ్యుడిగా 3.5 సంవత్సరం తనకు టర్మ్ ఉండగా చంద్రబాబు నాయుడు గారు కూటమికి మేలు చేసేందుకు ఆయన రాజ్యసభ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. వైఎస్ఆర్సీపీకి ఎమ్మెల్యేల బలం లేదు, మళ్ళీ రాజ్యసభకు వైఎస్ఆర్సీపీ పంపించే అవకాశం ఉండదు అని తెలిసి తన రాజీనామా వల్ల చంద్రబాబు నాయుడు గారి కూటమికి మేలు జరుగుతుందని తెలిసి తన 3.5 సంవత్సరం టర్మ్ ఆ కూటమికి తాను ప్రలోభాలకు లోనై అమ్మేసి, అలాంటి వ్యక్తి ఇచ్చే స్టేట్మెంట్లకు ఏం వాల్యూ ఉంటుంది? అటువైపు నుంచి మనం కూడా ఇటువైపున ఏమన్నా తీసుకుని ఇటువైపున తీసుకుని ఇదే మాదిరిగా చెప్తారు. విద్యాసాగర్ గారు రెస్పాండ్. గుడ్ ఈవినింగ్ అండి, మీకు ప్యానల్ సభ్యులందరికీ నమస్కారం. ఇప్పుడు వాళ్ళు బెదరమని చెప్పి మేమేమన్నా చెప్పామా? బెదరద్దు. ఎవడు బెదరమన్నాడు? నేను చెప్పామా నువ్వు బెదిరు, నేను బెదిరిస్తున్నావు అని చెప్పామా? నువ్వే గుండెలు బాదుకుంటున్నావు, మమ్మల్ని బెదిరిస్తున్నారు అని. నువ్వు బెదరద్దు. ఎవడైనా అడుక్కోండి, బెదిరించమని చెప్పి అడుక్కుంటున్నాడా? ఒక స్టేట్మెంట్ రాగానే ఓ గుండెలు బాదుకుంటున్నది, బెదిరిపోయింది ఎవరు? కాబట్టి ఊరికే పిచ్చి పిచ్చి మాటలన్నీ పిచ్చి ఏదో మాట్లాడితే, ఈ డాంబుకాలు మాటలు మాట్లాడితే అంత నడవదు. ఏది విజయసాయి రెడ్డి లొంగిపోయాడా? ఎవరు ఎంపీ ఆయన ఒకవేళ లొంగిపోయాడు అనుకో, మీరే గాడిదలు కాస్తున్నారా? అంటే గాడిద పళ్ళు ఏమైనా తోముతున్నారా? ఏం చేస్తున్నారు? విజయసాయి రెడ్డి లొంగిపోతే ఎవరు ఏ గాడిది పళ్ళు తోముతున్నారు? పాయింట్లో ఎందుకు రెచ్చగొట్టేది కాదు. అంటే మానవ చేసిన మన కింద ఉన్న నలుపు చూసుకోకుండా ఊరోళ్ళ నలుపు కింద మాట్లాడడం దేనికి? మర్డర్లు చేసింది ఎవరు? 5 ఏళ్ళు 2019 నుంచి 2024 మర్డర్ చేసి పార్సల్ చేసింది ఎవరు? దళితులను చంపింది ఎవరు? దళితుల మీద దాడి చేసింది ఎవరు? దళితులు రాష్ట్రపతి వరకు పోయి అప్లికేషన్ పెట్టుకునే దళితులు కదా? మేము నక్సలైట్ తో కలిసిపోతాము, మాకు పర్మిషన్ ఇవ్వడానికి. దళితుల్ని పోలీస్ స్టేషన్ లో శిరోమండనం చేయించింది ఆ ప్రభుత్వంలో కాదా? ఏం మాట్లాడతారు? పిచ్చి పిచ్చి మాటలన్నీ కూడా. ఏది మర్డర్లు లెక్క ఇచ్చాడా? 2019-24 వరకు ఎన్ని మర్డర్లు జరిగినాయో చూద్దాం. రాష్ట్రంలో క్రైమ్ రేట్ ఎంత ఉందో చూద్దాం. ఎన్ని సుప్రీంకోర్టు వరకు పోయినాయి, ఎన్ని హైకోర్టు వరకు పోయినాయి, ఎంతమంది ప్రైవేట్ పార్టీస్ హైకోర్టు సుప్రీంకోర్టు వరకు పోయినాయి చూద్దాం ఒకసారి. ఏంటి అమరావతి కుంభకోణాలు ఏంటి పరాకాష్ఠకి చేరినాయట ఏడాదిలోనే? జగన్మోహన్ రెడ్డి గారు ఇందా చెప్తున్నారు, టెండర్ల అంచనాలు విపరీతంగా పెంచడం, భారీ స్కాము, 53 లక్షల చదరపు అడుగులతో సచివాలయం అవసరమా? ఇది ఆయన పాయింట్. ఆయనకు అవసరమే లేదు. ఆయన కొంప మాత్రము 10 లక్షల చదరపు అడుగులతోనో 15 చదరపు అడుగులతోనో ఏది ఋషికొండను బోడుగుండు కట్టి మాత్రం ఆయన పెట్టుకోవచ్చు. పబ్లిక్లకు ఉపయోగపడేది, ప్రజలు వచ్చిపోయేది, దానికి మాత్రం అవసరం లే. ఆయన మాత్రం 540 కోట్లు 550 కోట్లతోటి దేనికోసం కట్టారో తెలియకుండా ఋషికొండను బోడుగుండు కొట్టి మాత్రం కట్టుకోవచ్చు అనమాట. వీళ్ళే కదా చెప్పింది 2019 ఎలక్షన్స్ లో ముందు వీళ్ళేగా చెప్పింది ఆ కట్టడ ఏది పర్మనెంట్ కట్టడాలు కాదవి, టెంపరవరీ అసలు లేవు, బిల్డింగ్ లేవని చెప్పింది. ఈ రోజు అదే నోటితో ఏ కారు కూతురు